మన దేశ ఆర్థిక పరిస్థితి కోవిడ్ పాండమిక్ తర్వాత ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది? ఈ 3 పాయింట్ అనాలిసిస్‌లో ఒకసారి చూద్దాం. ఈరోజు 31 ఆగస్ట్ రోజు రిలీజ్ చేయబోయేటటువంటి జీడీపీ డేటా, ఫస్ట్ క్వార్టర్ జీడీపీ డేటా ఇది ఎలా ఇంపాక్ట్ చేసింది అండ్ ఎంత వర్స్ట్ ఉండబోతున్నది చూస్తాం. ఫస్ట్ వన్, ఈ Q1 జీడీపీ నెంబర్స్ ఎంత బ్యాడ్‌గా ఉండబోతున్నాయి? అయితే కోవిడ్-19 చేసినటువంటి డ్యామేజ్ని అంచనా వేయడానికి ఎకనామిక్స్ మాత్రం చాలా ఇబ్బందులు కలిగించింది. అయినప్పటికీ కొంత సంస్థలు వాళ్ళు అంచనాలు వేసి మన గ్రోత్ని ఎలా ఉండబోతుందో అంచనా వేశారు. ఎస్బీఐ వాళ్ళు అంచనా వేశారు కనీసం 16.5% మన జీడిపి వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. కేర్ రేటింగ్స్ వాళ్ళు జీడిపి స్లోడౌన్ 20% కంటే ఎక్కువ ఉండబోతుందని వాళ్ళు అంచనా వేశారు. బార్క్లీస్ రీసెర్చ్, ఎకానమీ రీసెర్చ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 25% కంటే కూడా ఎక్కువ డీగ్రోత్ ఉండబోతుంది అని చెప్తున్నారు. అయితే గోల్డ్మ్యాన్ సాక్స్ మాత్రం ఇంకా చాలా ఎక్కువ డీగ్రోత్ -45% ఉండబోతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కనుక నిజమే అయితే మాత్రం మన ఎకానమీ 1996 నాటి అత్యధిక దారుణమైన బ్యాడ్ ఎకనామికల్ స్టేటస్కి జారిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇండియా 1996 నుంచి క్వార్టర్లీ డేటాని రిపోర్ట్ చేయబోతుంది. అందుకే ఆ 1996 డేటాకి సమానంగా ఉండబోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అత్యధికంగా ప్రభావితం పడినటువంటి ఏరియాస్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ట్రేడ్, హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ రంగాలన్నీ కూడా వెరీ బ్యాడ్లీ డిస్ట్రక్షన్కి చూపించబోతున్నాయి. ఇక రెండవది ఈ వర్స్ట్ సిచ్యువేషన్, అంటే ఈ కఠినమైనటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఇక ఎండ్ అయిపోబోతున్నాయా, అంటే ఇక అయిపోయినట్టేనా? ఇది ఇలా ఉంటే గవర్నమెంట్ మరియు ఆర్బీఐ ఇద్దరు కూడా కంబైన్డ్ ప్రోగ్రెసివ్ తోటి చాలా మెజర్స్ తీసుకున్నారు ఈ పాండమిక్ ఇంపాక్ట్ని తగ్గించడానికి. సో వీళ్ళు కొంచెం ఆర్థికంగా స్టిమ్యులస్ ప్యాకేజెస్, మొన్న రీసెంట్గా చెప్పినటువంటి 20 lakh ప్యాకేజ్ కానీ, కొన్ని రీస్ట్రక్చరింగ్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కానీ, ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఇవేవి కూడా పెద్దగా ప్రభావితం ఉండకపోవచ్చు అని చెప్పేసి అంచనా వస్తుంది. కానీ జూలై నుంచి మాత్రం కొంచెం ఎకనామికల్ సిచ్యువేషన్స్ ప్రోగ్రెసింగ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్లాకింగ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పటికీ ఈ రికవరీ అంత మెరుగైన పర్ఫార్మెన్స్ అయితే చూపించట్లేదు. లోకల్ లాక్డౌన్స్ వల్ల కొన్ని ఇంకా అంటే అన్ని రంగాల్లో కూడా ఇది ఈక్వల్గా గ్రోత్ రికవరీ అనేది మాత్రం ఖచ్చితంగా చూపించట్లేదు. ఇది ఎలా ఉంటే బార్క్లీస్ వాళ్ళు పవర్ కన్జంప్షన్, ఫ్యూయల్ కన్జంప్షన్, కొంచెం ట్రాన్స్పోర్ట్, ఫ్రైట్ ఇవన్నీ కొద్దిగా నార్మల్ పేస్కి రికవరీ వస్తున్నప్పటికీ, నార్మల్ స్టేజ్కి చేరుకున్నప్పటికీ అత్యంత దారుణమైన ఫైనాన్షియల్ క్వార్టర్ అనేది Q1 ఉండబోతుంది. కానీ గ్రోత్ మాత్రం చాలా వీక్గా ఉండబోతుంది అని చెప్తున్నారు. మోడీస్ వాళ్ళు ఎకనామికల్ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అని కొంత దగ్గర ఇంకా కావాల్సి ఉంది. కానీ ఇది వైరస్ కంటామినేషన్ దానికంటే స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ, సో ఈ స్లోడౌన్ని ఇంకా పెంచే అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్తున్నారు. చాలా మటుకు ఎకనామిక్స్లో డీగ్రోత్ అనేది స్లో డౌన్ అయ్యింది, అంటే భారీగా ఎకనామీ పడిపోవడం అనేది కొంచెం తగ్గింది. అట్ ది సేమ్ టైం ఈ రికవరీ అనేది మాత్రం అంత ఈజీ కాదు, చాలా టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మూడో పాయింట్కి వస్తే ఈ రికవరీ అనేది ఎంత ఫాస్ట్గా జరగబోతుంది,
మనం మళ్ళా నార్మల్ పేస్ ఆఫ్ ఎకానమీకి రావాలంటే ఏం చేయాలి? నోమురా వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 21లో ఏ క్వార్టర్స్ కూడా గ్రోత్ అనేది చూపించవు. అండ్ ఓవరాల్గా ఎకానమీ ఇయర్లీ ఎకానమీ చూసుకుంటే -6.1 జీడిపి గ్రోత్ ఉండబోతుంది అని చెప్తున్నారు. ఇండియా రేటింగ్స్ వాళ్ళు కూడా అన్ని క్వార్టర్స్ కూడా నెగిటివ్ గ్రోత్ని ఇండికేట్ చేయబోతున్నాయి అని చెప్తున్నారు. అండ్ రికవరీ మాత్రం కాస్త సమయం పడుతుంది అని మాత్రం చెప్తున్నారు, క్లారిటీగా అయితే చెప్పలేదు. కానీ బార్క్లీస్ వాళ్ళు మాత్రం Q4లో రికవరీ అంటే పాజిటివ్ జీడిపి పోస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పేసి బార్క్లీ వాళ్ళు మాత్రం కమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఒక్క సెక్టార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంపాక్ట్ అవ్వలేదు, అది మాత్రం అగ్రికల్చర్. సో ఈ వ్యవసాయం మాత్రం పాండమిక్ వల్ల ఎలాంటి ప్రభావితం చెందలేదని చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఎకనామిస్ట్స్ చెప్తున్నారు. సో ఈ హోప్స్ అనేవి అగ్రికల్చర్ సెక్టార్ మీద ఉన్నాయి. ఇది మన ఎకానమీ రికవరీకి ఫ్యూయల్ని ఇస్తూ కొంచెం ఫాస్ట్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. సో కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ మాత్రం చాలా షార్ప్ రైజింగ్లో మాత్రం వెళ్తున్నాయి. సో ఇవి ఏమాత్రం మంచిది కాదు, చాలా స్లో డౌన్కి ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మ్యాక్రో పాలసీ ఈ పబ్లిక్ ఫైనాన్సెస్ని మాత్రం చాలా అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తోటే ఉన్నాయి. అండ్ ఇంకో దానికి తోడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతూ ఉంది. సాధారణ వస్తువుల రేట్లు మాత్రం వెరీ పీక్ స్టేజ్లో ఉన్నాయి, ఏవైతే మనం సామాన్యుడు అందుకోలేని పరిస్థితిలో ఉన్నాయన్నమాట. సో ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ మాత్రం ప్రభుత్వం నుంచి పర్టికులర్గా ఫోకస్డ్ రిఫార్మ్స్ అనేటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్రిటికల్ సెక్టర్స్ని ఫస్ట్గా ఆదుకోవాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మెకెన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు FY21లో ఇండియా జీడిపి 3-9% వరకు డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో వీటన్నిటితోటి ఈ Q1 జీడిపి డేటా రిలీజ్ చేస్తూ అండ్ ప్రభుత్వం మాత్రం 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి లోయెస్ట్ ఎకనామికల్ స్టేట్కి మాత్రం ఇండికేట్ చేయబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.